అందరికీ నమస్తే. మనం ఒక సంచలన సర్వేని బయటపెట్టబోతున్నాం. సర్వేలు చాలా వస్తుంటాయి. బట్ కొంచెం నమ్మకంగా ఉన్న సంస్థ నాకు చాలామంది చాలా సర్వేలు పంపిస్తూ ఉంటారు. పేపర్స్ ఇంత కట్ట వస్తుంది. కానీ అది నమ్మాలనా నమ్మకూడదా కొంత డౌట్స్ ఉంటాయి. అయితే కొంత నమ్మకం ఉన్న సర్వే మాత్రమే జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీళ్ళు చేసిన సర్వే ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే అంటే ఇప్పటికిప్పుడు జనం మూడు తెలంగాణ మూడు ఏంది ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ వస్తేనే కాదు ఎలక్షన్ వస్తే ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక విషయము. సేమ్ టైం జనం మూడు ఏముంది, ఏ జిల్లాలో ఎట్లా ఉంది, ఏ కాన్స్టిట్యున్సీలో ఎట్లా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ మాదే ముఖ్యమంత్రి, మా గవర్నమెంట్ వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. గ్రౌండ్ కొంత విభిన్నంగా కనిపిస్తుంది, గ్రౌండ్ డిఫరెంట్గా కనిపిస్తుంది. గవర్నమెంట్ ఏం చేయలేదు అన్న ఫీలింగ్లో జనం వచ్చేసింది. తెలంగాణ జనం ఇక టైం కోసం చూస్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు మైకులు పెడితే. అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అన్ని విషయాలు చెప్తా ఈ సర్వేలో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి ఈ వీడియోను. ఇది సిపిఎక్ సర్వే మనం చెప్పబోతున్నాం. సిపిఎక్ సర్వే అంటే ఏంటి, వీళ్ళు కొత్త వాళ్ళు ఏం కాదు, మార్కెట్లో చాలా పాతోళ్ళే. వీళ్ళు 2023 నవంబర్ 30 నాడు పోస్ట్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే కొంత నమ్మకంగా ఉందని చెప్పే ప్రయత్నమే ఇది. నవంబర్ 30, 2023 అంటే కరెక్ట్ ఎలక్షన్ జరిగిన రోజు సాయంత్రం పెట్టిన, బహుశా అది అయిపోయిన తర్వాత సాయంత్రం పెట్టిన పోస్ట్ ఇది. బీఆర్ఎస్ 40 ఇచ్చిండ్రు, తెలుసుగా ఎన్ని వచ్చినాయో 39 వచ్చినాయి. కాంగ్రెస్కి 66 ఇచ్చారు, తెలుసుగా ఎన్ని వచ్చినాయో 64 వచ్చినాయి, 2 ఎక్స్ట్రా ఇచ్చింది అంతే. బీజేపీ 4 ఇచ్చిండ్రు, ఆ 2 ఇక్కడ వచ్చి 6 అయినాయి. బీఎస్పీ 2 ఇచ్చారు, అవి పోయినాయి, ఎటు పోయినావు. ఎంఐఎం 5 ఇచ్చారు, 6 వచ్చినాయి. సిపిఐ 1 ఇచ్చారు, 1 వచ్చింది. ఎంబీటీ 1 రాలేదు, ఆ ఎంబీటీదే ఎంఐఎం గెలిచింది. ఎనీవే చాలా నియరెస్ట్ 99.9% నియరెస్ట్ అంటారు కదా, అంత నియరెస్ట్ సర్వే వచ్చింది. వీళ్ళే ఫిట్లో పెట్టిండ్రు. దాని వివరాలు నేను చెప్తాను, ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎట్లా ఉంది అని కూడా చెప్తాను నేను. బీఆర్ఎస్కు 84 ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇది రీసెంట్గా నిన్న మొన్న పోస్ట్ చేసిందే, జూన్ 1 రోజు పోస్ట్ చేసిండ్రు. 84 బీఆర్ఎస్ ఇస్తున్నారు. కాంగ్రెస్కి 22 ఇచ్చిండ్రు, బీజేపీకి 6 ఇచ్చిండ్రు, ఎంఐఎంకు 6 ఇచ్చిండ్రు, ఎంబీటీకి 1 ఇచ్చిండ్రు. ఇది ఇక్కడున్న సర్వే మ్యాప్. పార్ట్ 1లో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 2 కాన్స్టిట్యున్సీలు మర్చిపోలేదు, ఫ్లోలో కిందికి మీదికి పోయినాయి. ఆ 2 ఏంటివంటే ఒకటి హుజరాబాదు, ఒకటి ఉస్నాబాద్ దానిలో వచ్చిందేమో కానీ మళ్ళీ ఒకసారి చెప్తా. హుజరాబాద్ చూస్తే హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ 39.57% ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది. తర్వాత బీజేపీ 30.51% బీజేపీ కనిపిస్తుంది. కాంగ్రెస్ 21.59% కాంగ్రెస్ కనిపిస్తుంది. నిజంగా పాడి కౌశిక్ రెడ్డి కొంచెం అల్లరి బాగా పెడతాడు లొల్లి, కానీ ఆడ వేరే పోటీ లేకుండా అయింది ఆయనకి. ఇప్పుడు ఈటెల రాజేందర్ అక్కడి నుంచి స్కిప్ అయిపోయాడు, ఆయన మల్కాజ్గిరి ఎంపీకి వచ్చిండు. అక్కడ మరి ఈటెల రాజేందర్ వాళ్ళ కోడలు పోటీ చేస్తుందా, ఎవరు పోటీ చేస్తారో. కానీ ఈటెల రాజేందర్తో పోటీ పడాలంటే పాడి కౌశిక్ రెడ్డికి కొంచెం ఇబ్బంది. ఈటెల రాజేందర్ కోడలు పాడి కౌశిక్ రెడ్డికి ఈటెల రాజేందర్ పోటీ చేస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ ఈటెల రాజేందర్ కోడలు పోటీ చేస్తే పాడి కౌశిక్ రెడ్డికి ఇబ్బంది లేదు. యాజ్ ఏ బీజేపీ పార్టీ ఇక్కడ సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ఈటెల రాజేందర్, నో డౌట్ అది. తర్వాత కాంగ్రెస్ చూడండి, కాంగ్రెస్ 8.30%. అక్కడ ప్రణవ్ అంటారు నాకు తెలిసి. కాంగ్రెస్ లేస్తలేదు, ఆడ ఓడిపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్గా వ్యతిరేకత ఉంది, ఆ లోకల్ ఆయన చేసేది ఏం లేదు, ఎవరు పట్టించుకోరు దాన్ని. కానీ పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని వచ్చింది సర్వే. బీజేపీకి ఈయనకు ఆల్మోస్ట్ 9% డిఫరెన్స్ ఉంది. బట్ ఈటెల రాజేందరే కనుక పోటీ చేస్తే మళ్ళీ రిస్క్ పెరుగుతుంది. ఒకవేళ బీజేపీ నుంచి కనుక ఆయన అక్కడ పోటీ చేస్తే ఈ లెక్క ప్రకారం రిస్క్ పెరుగుతుంది. ఇప్పుడు ఆయన లేడు, ఈటెల రాజేందర్ అక్కడ స్కిప్ అయింది కాబట్టి పాడి కౌశిక్ రెడ్డికి ఎడ్జ్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఉస్నాబాద్ చూస్తే ఉస్నాబాద్లో 39.01% బీఆర్ఎస్ ఇక్కడ కూడా ఫస్ట్ ప్లేస్లో కనిపిస్తుంది. తర్వాత కాంగ్రెస్ 37.91%. ఇద్దరికి అంత 1% డిఫరెన్స్ కనిపిస్తుంది. బీజేపీ అయితే పెద్దగా ఏం లేదు, అక్కడ 13.57% కనిపిస్తుంది. ఉస్నాబాద్లో పొన్నం ప్రభాకర్, ఆయన్నే ఎమ్మెల్యే అక్కడ కాంగ్రెస్. పొన్నం ప్రభాకర్ పర్ఫార్మెన్స్ ఏముందో కానీ బీఆర్ఎస్ కూడా పుంజుకున్నది. ఇక్కడ సతీష్ కుమార్ ఉంటారు, మాజీ ఎమ్మెల్యే. యాక్చువల్గా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ నుంచి పోటీ చేసేవాడు. కరీంనగర్ ఎట్లా ఓడిపోతానని చెప్పి ఉస్నాబాద్ పోయాడు. ఆ ఉస్నాబాద్లో కాంగ్రెస్ వాళ్ళ సపోర్టే కొంచెం అటు ఇటు ఉంటుంది ఆడ. కానీ మళ్ళీ ఆయన ఉస్నాబాద్లో పోటీ చేసాడో లేదో తెలియదు పొన్నం ప్రభాకర్, ఎందుకంటే ఆయన మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ అప్పుడు కరీంనగర్కి వస్తాడు. ఇక్కడ మాత్రం ఎక్కువ డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు, ఇద్దరి మధ్యలో జస్ట్ 1% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మినిస్టర్ కదా, అడిగినోడికి మనకి ఎందుకు తలకాయ, కాంగ్రెస్ అంటే అయిపోయాయి కదా. పోయిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళు ఎవరు తెలియదు కదా. వాళ్ళు సర్వే సంస్థ అని చెప్తారు కానీ అవతల వాళ్ళు ఏమో ఏ పార్టీ అనుకుంటారు. అట్లా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేనేమో ఎందుకు మనకు అనవసరంగా మళ్ళీ ఇప్పుడు పొన్నం ప్రభాకర్కి అగనేసి చెప్తే మళ్ళీ పరిచయం చేస్తారు, కేసులు కూడా అవుతాయి. ఎందుకంటే చెప్తారు కూడా చాలామంది ఉంటారు. బట్ ఎడ్జ్ మాత్రం బీఆర్ఎస్ కనిపిస్తుంది ఉస్నాబాద్.
మీరు పార్ట్ 2 వీడియో చూస్తున్నారు. పార్ట్ 1 నిన్న సాయంత్రం పోస్ట్ అయింది. అందులో 5 జిల్లాలు చెప్పినాం. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్ వరకు చెప్పినాం. ఇప్పుడు ఈ వీడియో కన్నా బిఫోర్ ఒక రెండో వీడియో పైన చూస్తే రెండో వీడియోలో పార్ట్ 1 కనిపిస్తుంది. ఇది పార్ట్ 2. మిగతా జిల్లాలు ఏమన్నా చూద్దాం. రంగారెడ్డి కానీ, తర్వాత హైదరాబాద్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, ఇవి మనం ఇప్పుడు మాట్లాడదాం. ముందు రంగారెడ్డి చూస్తే రంగారెడ్డి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే రంగారెడ్డిలో అర్బన్ మొత్తం బీఆర్ఎస్ గెలిచింది, రూరల్ కాంగ్రెస్ గెలిచింది. బట్ ఇప్పుడు ఏంది సిచ్యువేషన్ చూస్తే రంగారెడ్డి జిల్లాలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎక్కడుంది, ఇబ్రాహీంపట్నం. ఫస్ట్ ఇబ్రాహీంపట్నంలో మళ్ళీ రంగారెడ్డి గెలుస్తారని వచ్చింది సర్వే. 42.68% బీఆర్ఎస్. మంచిరెడ్డి కిషన్ రెడ్డి వాళ్ళ కొడుకు ప్రశాంత్ రెడ్డి, బంటి అని పిలుస్తారు, వాళ్ళు బాగానే యాక్టివ్గా ఉన్నారు. మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా బాగా కొట్లాడి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ మొత్తం బీఆర్ఎస్ వశమైంది. అది బంటి వ్యూహరచన చేసినట్టున్నాడు అక్కడ. ఇబ్రాహీంపట్నం చూస్తే 42.68% బీఆర్ఎస్, 43.09%. చాలా తక్కువ గ్యాప్. ఇంత తక్కువ గ్యాప్ అంటే జస్ట్ 0.4% మాత్రమే. మల్రెడ్డి రంగారెడ్డి చాలా వీక్ అవుతుండే ఇబ్రాహీంపట్నంలో. మల్రెడ్డి రంగారెడ్డి అప్పుడు బాగానే గెలిచిండు, కానీ తర్వాత ఈ ఫార్మాసిటీ భూములు వెనక్కిస్తామని ఇవ్వలేదు. తర్వాత బాగా వసూలు అవుతున్నాయి ఇబ్రాహీంపట్నంలో, బాగా వసూలు అవుతున్నాయి. అనుచరులు చేస్తున్నారు, ఎవరెవరో చేస్తున్నారు. టీ షాప్ అంతా కూడా పైసలు వసూలు చేస్తారంట. మరి ఎమ్మెల్యేకి తెలుసా తెలియదా ఏమో తెలియదు, కానీ వసూళ్ళ మీద మాత్రం మంచి ఆరోపణలు ఉన్నాయి అక్కడ. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ పరిస్థితి అది. తర్వాత ఎల్బీ నగర్లో బీజేపీ గెలుస్తుంది ఇచ్చింది సర్వే. 38.91%. అక్కడ ఆల్రెడీ 10 డివిజన్లో 11 డివిజన్లో బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు. అక్కడ ఎందుకో సామ రంగారెడ్డి ఉన్నాడు, బీజేపీ కొంత సింపతి వచ్చినట్టుంది. ఆయన ఓడిపోయాడు కదా లాస్ట్ టైం అంతకుముందు. 29.78% సుధీర్ రెడ్డి. తర్వాత బీజేపీ 38.91%, కాంగ్రెస్ 24.69%. ఈసారి కూడా ఎల్బీ నగర్లో కాంగ్రెస్ గెలవదని ఇచ్చిండ్రు వీళ్ళు, బీజేపీ గెలుస్తుందని ఇచ్చిండ్రు. బీఆర్ఎస్ సుధీర్ రెడ్డి ఓడిపోతారని వచ్చింది. సర్వే కూడా చాలా డిఫరెన్స్ ఉంది, దాదాపు 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. మరి సుధీర్ రెడ్డికి ఏమైందో, అక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఇంకా ఆయనకి. తర్వాత మహేశ్వరం చూస్తే మహేశ్వరం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. 38.50% సబితా ఇందరెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే. తర్వాత 37.61% బీజేపీ అందరి శ్రీరాములు యాదవ్. 21.62% అక్కడ కాంగ్రెస్ ఉన్నది, కేఎల్ఆర్ ఉన్నాడు, కానీ ఆయన ఓన్ చేసుకుంటలేడు కాన్స్టిట్యున్సీ. ఆయన ఓన్ చేసుకుంటలేడు, కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఓన్ చేసుకుంటలేరు. రెండు డిఫరెన్స్ ఉన్నాయి. లాస్ట్ టైం 69,000 ఓట్లు వచ్చినాయి, బట్ ఈసారి అది కనిపిస్తలేదు. మహేశ్వరంలో బీజేపీకి బీఆర్ఎస్కు చాలా తక్కువ నేర కనిపిస్తుంది, ఆల్మోస్ట్ 0.90%. ఇక్కడ అందరి శ్రీరాములు యాదవ్ మీద కూడా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో సింపతి బాగా వచ్చింది. ఆయన ఇప్పటికే 3 సార్లు ఓడిపోయిండు. కొంత గ్రౌండ్ వర్క్ నడుస్తుంది బీజేపీకి అక్కడ. బీఆర్ఎస్కు ఎక్కడ తేడా వచ్చిందంటే, బీఆర్ఎస్ ఎందుకు సబితా ఇందరెడ్డికి ఈయనకు ఇంత డిఫరెన్స్ వచ్చింది అంటే, కొద్దిగా డిఫరెన్స్ ఎందుకు కనిపించింది, మహేశ్వరంలో ఎడ్జు కనిపిస్తుంది బీఆర్ఎస్కు, కానీ చాలా తక్కువ ఎడ్జు కనిపిస్తుంది. ప్రాబ్లం ఏమైందంటే, ఆమె కొడుకు సబితా ఇందరెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి మొత్తం ఇటే పోతున్నాడు, చేవెళ్ళ, రాజేంద్ర నగర్. మహేశ్వరంలో బడంగ్పేటు, మీర్పేటు, తర్వాత సర్నార్ పార్ట్ ఉంటుంది. సర్నార్ పార్ట్లో సబితా ఇందరెడ్డి మీద తీవ్రమైన అసంతృప్తి ఉంది, ఆమె పోతలేదంట అక్కడ. ఈ బడంగ్పేట, మీర్పేటలో లోకల్ లీడర్స్, సబితా ఇందరెడ్డి నమ్ముకున్న లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరిని దగ్గర రాణిస్తలేరు. క్యాడర్ని దగ్గర రాణిస్తలేదు, అక్కడ లీడర్ని దగ్గర రాణిస్తలేరు. చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ భర్తీ చేయడానికి మనిషి లేడు. కార్తీక్ రెడ్డి లేడు అక్కడ. కార్తీక్ రెడ్డి రాజేంద్ర చేవేలా అడిపోతున్నాడు, అక్కడ ప్రాబ్లం ఉంది. ప్లస్ అక్కడ జల్పల్లి ఏరియాలో ముస్లిం మైనార్టీ ఓట్స్ ఉంటాయి. ఆ ముస్లిం మైనార్టీ ఓట్లతోనే ఆమె గెలిచింది లాస్ట్ టైం. ఆ ఓట్లు ఇప్పుడు ఎట్లుంటో తెలియదు, ఎలక్షన్ నాటికి తెలుస్తుంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ మహేశ్వరంలో బీజేపీ చాలా బలపడ్డది. ఆయన గ్రౌండ్లో తిరుగుతున్నాడు, అందరి శ్రీరాములు యాదవ్ బాగా గ్రౌండ్లో ఉన్నాడు. 38.50, 37.69, జస్ట్ 0.90%, 1% కన్నా బిలో ఓట్ల తేడా కనిపిస్తుంది మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. రాజనగర్ వచ్చారు చూడండి ఒకసారి, 61.84%, చాలా ఎక్కువ ఉంది. అసలు సెకండ్ థర్డ్ బీజేపీ కాంగ్రెస్లో పోటీలో కూడా కనిపిస్తలేవు. రాజనగర్లో మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మూసీ ప్రాబ్లం వచ్చింది. మూసీ మొత్తం క్లీన్ చేస్తా, ఎత్తేస్తా, బ్యూటిఫికేషన్ చెప్పి అట్లా ఇళ్ళని కూడా కొడతా బాబు కడకాడ అంటున్నాడు. అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్లస్ పార్టీ ప్రకాష్ గౌడ్ పార్టీ మారిండు, జనాల్లో లేడు. పార్టీ మారిన తర్వాత అధికార పార్టీ ఉంటే ఏం చేస్తాడు, ప్రతిపక్షం కూడా ఏమైనా చేయగలడు, కానీ ఆ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రస్తుతం పటోల కార్తీక్ రెడ్డి తిరుగుతున్నాడు. ఆయన కొంత మూసి వాళ్ళని అందరినీ గ్రౌండ్ చేయడము, అదంతా కొంచెం అందరినీ గ్యాదర్ చేయగలిగిండు. అందుకేనేమో రాజనగర్లో 61.84% కనిపిస్తుంది. తర్వాత షేర్లింగంపల్లిలో కూడా బీఆర్ఎస్ కనిపిస్తుంది. గాంధీ పార్టీ మారిండు, కానీ ఈ పార్టీ మారిన వాళ్ళు అందరి దగ్గర మైనసే ఉంది. అది జనాలు మరి ఎట్లా తీసుకున్నారో తెలియదు. ఇక్కడ షేర్లింగంపల్లిలో బీజేపీ కనిపిస్తుంది 32.74%. ఎమ్మెల్యే చూడండి 21.95%.
ఎమ్మెల్యే 23rd ప్లేస్ కనిపిస్తుంది షేర్లింగంపల్లిలో గాంధీ. సెకండ్ ప్లేస్ బీజేపీ ఆయన రవికుమార్ యాదవ్, షేర్లింగంపల్లి బీజేపీ క్యాండిడేట్. కొంత లోకల్ ఆయన కొంత జనాలలో ఉన్నాడు, కొంత యాక్టివ్గానే ఉన్నాడు రవికుమార్ యాదవ్ కూడా. కాకపోతే ఆయనకు బీజేపీ సెట్ అవుతుందో లేదో అర్థమైతే లేదు. రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ ఇన్ రైట్ పర్సన్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. రవికుమార్ యాదవ్ ఆయన బీజేపీలో ఉన్నాడు, 32.7% డిఫరెన్స్ సెకండ్ ప్లేస్లో కనిపిస్తున్నాడు. బీఆర్ఎస్ ఎవరున్నా కూడా 39.64% బీఆర్ఎస్ పార్టీగా చేసిన సర్వే అక్కడ. గాంధీ 21.95%. తర్వాత చేవెళ్లలో బీఆర్ఎస్ 42.22%, కాంగ్రెస్ 41.61%. చాలా తక్కువ నేరంగా కనిపిస్తుంది. చేవెళ్ల యాదయ్య కూడా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి పోయిండు. తర్వాత అక్కడ భీమ్ భరత్ అని ఒక అతను ఉన్నాడు కాంగ్రెస్ అతను, వాళ్ళకి వీళ్ళకి పడదు, పెద్ద లొల్లి టమాటాల దాడి కూడా జరిగింది ఒకసారి. కానీ అక్కడ చెవులలో యాదయ్య ఓడిపోతాడు అని ఇచ్చారు, కాకపోతే ఎక్కువ డిఫరెన్స్ కనిపిస్తలేదు. చెవులో 42.22%. ఇది కూడా కార్తిక్ రెడ్డి చూస్తున్నాడు చెవుల కాన్స్టిట్యున్సీ. తర్వాత పరిగికి వచ్చే వరకు పరిగిలో 46.98% బీఆర్ఎస్, 44.98% బీజేపీ నామినల్గా ఉంది. కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన మినిస్టర్ కావాలని చెప్పి ఢిల్లీలో తిరుగుతున్నాడు. పరిగిలో ఈ ఎమ్మెల్యేలు అందరి మీద రేవంత్ రెడ్డి పక్క కాన్స్టిట్యున్సీయే, అరే ఈయన ముఖ్యమంత్రి అయ్యి ఏం చేస్తాడు ఏంది, వీళ్ళ మీద కూడా బాగా ప్రెషర్ ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఉంటాయి, అది తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ హామీలు అవి, తర్వాత పార్టీ ఇచ్చిన హామీలు ఉంటాయి, ఏం చేయలేరు, నో డెవలప్మెంట్, ఏం చేస్తారు. తర్వాత వికారాబాద్లో మాత్రం స్పీకర్ ప్రసాద్ కుమార్ గెలుస్తారంట. మళ్ళీ కాంగ్రెస్కు 51.73% ఇచ్చిండ్రు. తర్వాత కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ కనిపిస్తుంది, బీఆర్ఎస్ 38.79%. డాక్టర్ ఆనంద్ కుమార్ ఉన్నారు మెతుకు, అక్కడ ఏం ప్రాబ్లం ఉందో ఆయనకి. 51.73% స్పీకర్ ప్రసాద్ కుమార్ గెలుస్తారని చెప్పేసి ఈ సర్వేలో చెప్పారు. స్పీకర్ మీద మంచి గౌరవం ఉన్నట్టుంది అక్కడ. తాండూరుకి వచ్చే వరకు 47.89% బీఆర్ఎస్ గెలుస్తుందట. కాంగ్రెస్ మనోహర్ రెడ్డి ఉన్నాడు, 46.91%, చాలా 1% డిఫరెన్స్ కనిపిస్తుంది తాండూరులో, జస్ట్ 1%. బీఆర్ఎస్ గెలుస్తుంది, ఎడ్జ్ బీఆర్ఎస్ ఇచ్చిండ్రు. తర్వాత మేడ్చల్ వచ్చే వరకు మేడ్చల్లో మల్లారెడ్డి గెలుస్తాడు, మళ్ళీ 34.61%, 24.61% ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. మల్కాజ్గిరి వచ్చే వరకు వాళ్ళ అల్లుడే, మల్లారెడ్డి అల్లుడే కదా, మర్రి రాజశేఖర రెడ్డి, 38.18% గ్రౌండ్లో ఉంటున్నాడు. కొద్దిగా మహేష్ బాబు లాగా ఉంటాడు, పైన కనిపిస్తే స్మార్ట్గా ఉంటాడు, కానీ గ్రౌండ్లో మాత్రం మాస్ బాగా జనాలు, మల్కాజ్గిరి జనాలు కనెక్ట్ అయ్యింది ఆయన. 35.18% కాంగ్రెస్ కనిపిస్తుంది. మైనపల్లి హనుమంతరావు చూసిన తర్వాత ఆయనకి నాకు క్విట్ ఆపోజిట్. ఆయన్నేమో రఫ్ అండ్ టఫ్, అందరినీ ఎగేసుడే, తిట్టుడే, కొట్టుడే, నరకుడే. ఈయననేమో స్మూత్గా జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత కుత్బుల్లాపూర్ మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తాను ఇచ్చారు, 42.95% కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్, 30.42% అక్కడ క్యాండిడేట్ ఎవరు కూడా సరిగ్గా జగదీష్ గౌడ్, హనుమంత్ రెడ్డి ఎవరెవరో ఉన్నారు అక్కడ, చాలామంది ఉన్నారు. కుత్బుల్లాపూర్లో మళ్ళీ వివేకానంద్ జనాల్లో ఉన్నాడు, బాగానే ఉన్నాడు ఆయన. తర్వాత కూకట్పల్లి 40.69% మాధవరం కృష్ణారావు గెలుస్తాడంట. 34.96% కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ కూడా వాళ్ళకి వీళ్ళకి 7% డిఫరెన్స్ కనిపిస్తుంది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు నెల సర్వేలు చేయించుకుంటాడు, బహుశా అందుకే సెట్ చేసుకున్నట్టున్నాడు బాగానే. 40.69% మాధవ కృష్ణారావు గెలిచిన ఇచ్చిండ్రు. ఉప్పల్ 41.97% ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, 41.97% ఉప్పల్. తర్వాత 37.5% కాంగ్రెస్ కనిపిస్తుంది. బీజేపీ 11.62% మాత్రమే కనిపిస్తుంది. ఎమ్మెల్యే అసలు ఎంత సింపుల్ తిరుగుతాడంటే, ఉప్పల్ ఎమ్మెల్యే బండి మీద పోతుంటాడు. ఓ రోజు నేను ఇక్కడ ఫంక్షన్ ఉందని బండి మీద పోతుంటే ఆయన బండి మీద పోతుంటే పాల్కరిస్తున్నాడు. ఆయన చాలా వీడియోలు వచ్చినాయి, బండి మీద తిరుగుతుంటాడు. సరే ఆయన కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ జనాల్లో ఒక సింప్లిసిటీ కోరుకుంటాడు, గిన్మెన్ వదిలేసి తిరుగుతూ ఉంటాడు. అట్లా బండారు లక్ష్మారెడ్డి కొంచెం జనాల్లో ఉన్నాడు. ప్లస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ 37.29% బీఆర్ఎస్ ఉంది సికింద్రాబాద్ కంటోన్మెంట్. తర్వాత 29.47% గణేష్ ఉండు, శ్రీ గణేష్, ఆయన బీజేపీకి వెళ్ళి వచ్చి కాంగ్రెస్కి వచ్చి గెలిచిండు, బై ఎలక్షన్లో గెలిచిండు. కానీ సేమ్ ప్రాబ్లం, ఏం లేదు, పని లేదు, ఏం లేదు. అసలు ఆయన ఉప ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చిండు, అసలు రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చిండు కంటోన్మెంట్ జనాలకి, కానీ కంటోన్మెంట్లో ఏం పని కాలే. ఇక్కడ ఉన్న రాజేష్ అక్కడ కూడా లేదు. కాబట్టి సికింద్రాబాద్ కంటోన్మెంటు అక్కడ క్రిషాంక్ చాలా యాక్టివ్గా ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి క్రిషాంక్ సోషల్ మీడియాలో అయినా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో అయినా చిన్న సమస్య వస్తే పోతూ ఉంటాడు అనమాట. ఆయన ఎమ్మెల్యే కావాలని బాగుంది క్రిషాంక్కి, బహుశా ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి, టికెట్ వస్తుందేమో. కొద్దిగా బీఆర్ఎస్లో కూడా కీరోలో ఉన్నాడు యువ నాయకుల్లో. 37.29%, ఈయన 29.47%, ఇద్దరికి 9-10% డిఫరెన్స్ కనిపిస్తుంది. తర్వాత ఇవన్నీ హైదరాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా హైదరాబాదే వస్తుంది. అయితే మొత్తం రంగారెడ్డి జిల్లా చూస్తే, రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ 13 గెలుస్తుందట, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 13. కాంగ్రెస్ 2, ఒకటి వికారాబాద్ ఒకటి గెలుస్తుంది, ఇంకోటి ఇబ్రహీంపట్నం.
ఈ రెండే. ఇబ్రహీంపట్నం కూడా చాలా తక్కువ నేరం, స్కోప్ అంతే, ఇట్లా మూమెంట్ అంతే. అది ఆడ కూడా భయపడి చెప్పిండొచ్చు కొంతమంది. కానీ వికారాబాద్ బాగా తేడా కనిపిస్తుంది. ఇంకా మిగతా మొత్తం బీఆర్ఎస్ఏ, బీజేపీ అనుకున్నట్లుగా ఏం కనిపిస్తలేదు ఇక్కడ కూడా. తర్వాత మనం నెక్స్ట్ హైదరాబాద్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్ చూస్తే ముషీరాబాద్ 49.461% ముషీరాబాద్ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంకా బీజేపీ 23.51%, కాంగ్రెస్ 22.27%. చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ముషీరాబాద్లో ముఠా గోపాల్ ప్లస్ వాళ్ళ సన్ ముఠా జయసింహ ఇద్దరు యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ పోయి ఇక్కడ వాళ్ళ ఫాదర్ పోతాడు, జయసింహ పోవచ్చు అక్కడ జయసింహ పోతాడు, ముఠా జయసింహ బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ బీజేపీకి లక్ష్మణ్ ఉన్నారు, లక్ష్మణ్ చాలా బిజీగా ఉన్నారు లక్ష్మణ్ అన్న. తర్వాత కాంగ్రెస్ ఎవరో తెలియదు, ఒక్కొక్కసారి ఒకరు పోటీ చేస్తూ ఉంటారు. అనిల్ కుమార్ యాదవ్ ఒకసారి, ఆయన ఒకసారి, ఎన్నోసారి, అది అట్లే పోయింది. మలక్పేట్ వచ్చే వరకు ఎంఐఎం, ఇంకా మనం ఏం చేయలేము, 79.41%. ఇది రీచ్డ్, ఎవరు దాన్ని టచ్ కూడా చేయలేరు. తర్వాత అంబర్పేట్ బీఆర్ఎస్ 44.86%. తర్వాత బీజేపీ 34.56%. బీజేపీ కిషన్ రెడ్డి ప్రాబల్యం ఉంటుంది కదా కొంచెం. కాంగ్రెస్ 13.91%. రోహిన్ రెడ్డి లేడా, రేవంత్ రెడ్డి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో ఏ హ్యాండో ఆయన ఉంటాడు, ఆయన తిరుగుతుంటాడు. వియాన్ మంత్రావు కూడా ఉన్నాడు అక్కడనే. ఖైరదాబాద్లో కూడా చూడండి, నేను ప్రతిదీ గమనిస్తున్నా. పార్టీ మారిన ఎమ్మెల్యేల దగ్గర కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ వచ్చింది, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిన దగ్గర. ఖైరదాబాద్లో 29.47% కాంగ్రెస్, దాన నాగేంద్ర ఓడిపోతారు చిత్తుగా. బీజేపీ సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది 31.68%. తర్వాత 34.57% ఖైరదాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తారంట. పార్టీగా చేశారు, క్యాండిడేట్లు ఎవరైనా చేయలేదు ఇక్కడ. అక్కడ మన్నే గోవర్ధన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా ఇంకెవరెవరు ఉన్నారో అక్కడ. ఇంకా కానీ ఖైరదాబాద్లో బీఆర్ఎస్ గెలుస్తారని ఇచ్చారు. దాన నాగేంద్ర మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీళ్ళు పార్టీ మారిన వాళ్ళు మేము డెవలప్మెంట్ కోసం పోతామని చెప్పారు కదా, నో డెవలప్మెంట్, ఏం చేయాలి, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ మొన్న బై ఎలక్షన్లో గెలిచిండు, బై ఎలక్షన్ కాబట్టే గెలిచిండు, జనరేషన్ గెలవకుంటుండే. 35.67% మాత్రమే కనిపిస్తున్నది. 51.21% ఆడ బీఆర్ఎస్కు ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్ ఉన్నారు. మాగండి సునీత, శ్రీధర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ముగ్గురు తిరుగుతున్నారు అక్కడ. ఫైనల్గా టికెట్ ఎవరు ఇస్తారు కానీ పార్టీగా చూస్తే 51.21% జూబ్లీ హిల్స్, 35.61% నవీన్ యాదవ్. వాళ్ళకు మైనస్ ఏంటంటే అప్పుడు సినిమా వాళ్ళు అందరూ వచ్చి గెలిపించారు బై ఎలక్షన్ కాబట్టి, మొత్తం గుంపులో గెలవకుంటుండే. ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సైలెంట్గా ఆయన కింద ఉన్న అనుచరులు మళ్ళీ కలెక్షన్లు చేసుకుంటున్నారు. ఆ భయం బాగుంది, అలా నడుస్తుంది అదంతా పెద్ద దందా. అలా తమ్ముడు ఉంటాడు, ఆయన కూడా సైలెంట్గా ఉన్నాడు, కానీ లోపల వ్యవహారం బాగా నడుస్తుందని చెప్తున్నారు. అదే మైనస్ వాళ్ళకి. తర్వాత ఇది ఎక్కడున్నాం మనం, జూబ్లీహిల్స్. సనత్ నగర్ వన్ సైడ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ 42.54%. ఆయనకి ఎదురు కూడా ఇవ్వలేరు, 37.51%. అంటే జనాల్లో ఉండాలి, ఎదురంటే మస్తు మంది ఉంటారు, కాంగ్రెస్లో మస్తు మంది ఉంటారు, కానీ జనాల్లో కలిసిపోయి జనాలతోనే ఉండి ఇక అదంతా ఒక మాస్ మహారాజా తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆయన 42.54% ఉన్నది. 37.51% కాంగ్రెస్ పార్టీకి ఉన్నది, దాదాపు 78%. ఇక నాంపల్లి ఎంఐఎం 84.7, ఇది స్టేట్లోనే హైయెస్ట్ అనుకుంటా. కార్వాన్లో కూడా ఎంఐఎం 37.29%. తర్వాత కార్వాన్లో బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంది చూడండి, 36.41%, సెకండ్ ప్లేస్ కార్వాన్ బీజేపీ. తర్వాత గోషామల్ బీజేపీ 41.68%, రాజాసింగ్ పేరు మీద చేసినారు. చార్మినార్ ఎంఐఎం. చంద్రంగుట్ట వెరీ డిఫరెంట్. చంద్రంగుట్టలో ఎంబీటీ గెలుస్తుందంట. చంద్రంగుట్టలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే, వాళ్ళు ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ ఓడిపించాలని ప్రయత్నం చేస్తుంటారు, వర్క్ ఆనే చేస్తారు మొత్తం. వాళ్ళకి అది ఒక్క కాన్స్టిట్యూన్సీ గెలిస్తే వాళ్ళు ఓల్సీ మొత్తం గెలిచినట్టే ఎంబీటీ వాళ్ళు. అందుకే బహుశా అక్కడ 40.35% కనిపిస్తుంది, కానీ లాస్ట్ చక్రం తిప్పేస్తారు. ఇంకా యాకుత్పుర ఎంఐఎం, బహదూర్పుర ఎంఐఎం. సికింద్రాబాద్ 39.84%, సికింద్రాబాద్ బీఆర్ఎస్ 39.81%, 0.03% బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. పజ్జన్న బాగానే ఉంటాడు సికింద్రాబాద్లో, మరి వాళ్ళ కొడుకులు ఎక్కడ చేస్తున్నారో తెలియదు. వాళ్ళ కొడుకు పోటీ చేయాలనుకుంటాడు రాజకీయాల్లో, మరి ఆయన పోటీ చేసిన తేడా ఉంటుందో తెలియదు. 39.84%, 39.81%, 0.03%. అసలు ఒక బూత్లో సగం బూత్ కూడా కాదు, ఒక 10 ఇండ్లు మారితే ఓట్లు అవుట్, కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ. కాంగ్రెస్ పార్టీగా చేసినారు ఎవరినోరు కానీ. అక్కడికి హైదరాబాద్ అయిపోయింది. మొత్తం హైదరాబాద్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారంటే బీఆర్ఎస్ 7, ఎంఐఎం 6, ఎంబీటీ 1, బీజేపీ 1, గోషమాల్. తర్వాత నెక్స్ట్ నల్గొండకి వెళ్ళిపోదాం. నల్గొండకి వెళ్ళిపోతే నల్గొండ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నల్గొండ నకరకల్లో కాంగ్రెస్ గెలుస్తుందంట 51.67%. భీముల వీరేశం గెలుస్తాడంట. బీఆర్ఎస్ చిరుమర్తి లింగయ్య ఉన్నాడు 35.10%, సెకండ్ ప్లేస్లో కనిపిస్తున్నాడు 9.80. నల్గొండలో బీజేపీ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అదంతే. నకరకల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే భీముల వీరేశం మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి 47.50%, బీఆర్ఎస్కు 42.91%. ఇద్దరికి 6% డిఫరెన్స్ కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తారని ఇచ్చిండ్రు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి దగ్గర 43.57%, రాజగోపాల్ రెడ్డి మళ్ళీ గెలుస్తారని ఇచ్చిండ్రు. తర్వాత 38.07% బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది. తర్వాత దేవరకొండలో 41.94% హైయెస్ట్,
రవీంద్ర కుమార్ ఉన్నాడు అక్కడ. అక్కడ బాలు నాయక్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. 34.61% కరప్షన్ బాగా నడుస్తుంది అక్కడ. తర్వాత నాగార్జున సాగర్లో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది. 44.69% జానారెడ్డి కొడుకు జైవీర్ రెడ్డి. 41.07% నోముల భగత్ ఉన్నాడు సాగర్లో, ఇంకా తిరగాలి ఆయనకు బై ఎలక్షన్లో గెలిచింది అంతకుముందు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవతల పెద్ద ఫ్యామిలీ, లెగసీ ఉన్న ఫ్యామిలీ. ఈయన కూడా లెగసీ ఉన్న ఫ్యామిలీ, నోము నరసింహయ్య కొడుకు కదా. కాకపోతే కొంత బీసీ, ఓసీ అవన్నీ చాలా ఉంటాయి అక్కడ కనెక్షన్స్. మిర్యాలగూడలో బీఆర్ఎస్ గెలుస్తుందని భాస్కర్ రావు గెలుస్తున్నాడు మళ్ళీ. బిఎల్ఆర్ తెలుసు కదా, ఎరువుల మొత్తం లోడ్ ఎత్తుకొని పోయాడు ఒకసారి. మళ్ళీ ఆ లోడ్ ఎత్తుకపోయినందుకు మళ్ళీ ఏదో చెక్ ఇచ్చిండు రేవంత్ రెడ్డికి, రైతులకు ఇది పెట్టి యూరియా కొన్నానని. ఆ చెక్ కూడా బౌన్స్ అయింది. అటుంటే ఆయన కథ. బిఎల్ఆర్ 44.69%, భాస్కర్ రావు గెలుస్తున్నాడు 41.07%, సారీ 48.32%. ఇద్దరికి ఆల్మోస్ట్ 6% డిఫరెన్స్ కనిపిస్తుంది. హుజూర్నగర్లో ఇక ఎదురులేదు, ఉత్తమ్ కుమార్ గెలుస్తున్నాడంట 47.77%. 44.69% పార్టీగా బీఆర్ఎస్కి ఉంది. బీజేపీ 1.26. సైదిరెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళిపోయి బీజేపీలో ఏరి ఎంపీగా పోటీ చేసిండు. ఆయన ఇప్పుడు ఓం నమో అంటున్నాడు, నమశివాయ అంటలేడు. కానీ ఆయన పరిస్థితి ఏం బాగలేదు అక్కడ. ఆయన ఎమ్మెల్యే పోటీ చేయద్దు, అసలు ఇజ్జత్ పోతుంది. 48.32% మిర్యాలగూడ, 44.69% బీఆర్ఎస్, 47.77% మినిస్టర్ ఉత్తమ్ కుమార్. కోదాడు 46.86%. బొల్లం మల్లయ్య యాదవ్ తిరుగుతున్నాడు జనాల్లో, కానీ 49.63%. చాలా పికప్ అయ్యాడు ఇక్కడ. మేడం 70% ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైం మేడం పద్మావతికి. కానీ ఆమె కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఉండలేదు. పోతే 2 రోజులు అటు ఉంటుంది, మళ్ళీ 4 రోజులు ఇటే. అక్కడ తేడా వస్తుంది. ఇక ఉత్తమ్ కుమార్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఏదో నడుస్తుంది. బొల్లమలయ్య మాత్రం ఆనే ఉంటుండు, కోదాడనే ఉంటున్నాడు. అందుకే కొంచెం పికప్ అయింది. ప్లస్ పార్టీ మీద వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా కలిసి వస్తుంది కదా. 46.86%. తర్వాత సూర్యాపేటలో మళ్ళీ జగదీష్ రెడ్డి గెలుస్తారని ఇచ్చారు. 46.91% సూర్యాపేట జగదీష్ రెడ్డి. 32.24% కాంగ్రెస్కి ఇద్దరు ముగ్గురు ఉన్నారా. రామరెడ్డి దామరెడ్డిలో కొడుకున్నాడు, పటేల్ రమేష్ రెడ్డి, రామరెడ్డి దామరెడ్డి కొడుకు, ఇంకా ఎవరెవరు వస్తారు అక్కడ తెలియదు, వాళ్ళందరూ ఉన్నారు. సూర్యాపేటలో లాస్ట్ టైం బీజేపీ కూడా బాగా వచ్చినాయి. బీజేపీ 11.68% మాత్రమే కనిపిస్తుంది బీజేపీ అక్కడ. తుంగతుర్తి చూడండి, తుంగతుర్తిలో మళ్ళీ కిషోర్ గెలుస్తారని ఇచ్చారు. ఆడ మందల తెలుసు కదా, కత్తెలో కోలాటం అంటుండు మాటకు, మందుల షామిల్. ఒకసారి ఒక వీడియో కూడా వచ్చింది, ఆ మందు షాపులో అందరిని కూర్చోబెట్టుకుని పర్సెంటేజ్ ఇస్తలేరని పెద్ద పంచాయతీ. మందుల షామిల్ చాలా రఫ్ అండ్ టఫ్ తయారైపోయాడు ఆడ, అది ఆయనకు బాగా మైనస్ అవుతుంది. తుంగతుర్తిలో 64.56% కిషోర్ గెలుస్తుండు. ఇన్ని ఓట్లు చూడు, హైయెస్ట్ ఓట్లు నాకు తెలిసి ఇవి కూడా. తర్వాత 26.55% కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత, మందుల షామిల మీద వ్యతిరేకత. మందుల షామిల్ కాంగ్రెస్ వాళ్ళే భరించలేకపోతున్నారు ఆడ. కాంగ్రెస్ వాళ్ళే తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ధర్నాలు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేని తీసేయండి. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది తుంగతుర్తి. తర్వాత ఆలేరు 41.18%. ఆలేరులో ఇప్పుడు ఎలక్షన్ వస్తే బీఆర్ఎస్ గెలుస్తుంది. అక్కడ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య యాదవ్ 38.64%. ఆయన మీద ఎన్ని ఆరోపణలు అంటే కబ్జాల ఆరోపణలు, అన్ని సెటిల్మెంట్లు, కబ్జాలు, కథలు, కార్ఖానాలు. ఆయన పేపర్లో వార్తలు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఎవరి మీద రాలేదు. బీర్లా ఎలయ్య మీద వచ్చిన అన్ని రియల్ ఎస్టేట్ ఆరోపణలు, భూముల పంచాయతీ ఆరోపణలు ఎవరి మీద రాలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇంకా అంటే రేవంత్ రెడ్డి మీద వాళ్ళకి అది వేరు, కానీ ఎమ్మెల్యేల మీద చెప్తున్నాను నేను. బీర్లా ఎలయ్య యాదవ్ ఓటీపీ ఎమ్మెల్యే అంటున్నారు ఆలేరు పోతే. ఓటీపీ అంటే 5 నిమిషాలు ఉంటుంది వ్యాలిడ్, ఇది కూడా 5 సంవత్సరాలు వ్యాలిడ్. అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని ఈ సర్వే కూడా చెప్తుంది. తర్వాత భువనగిరిలో బీఆర్ఎస్ 47.58% ఫస్ట్ ప్లేస్లో ఉంది శేఖర్ రెడ్డి. తర్వాత 42.64% అనిల్ రెడ్డి. ఇంకా ఆయనతో నల్గొండలోనే కొంత కాంగ్రెస్కి ఉన్న సీట్లు వచ్చేది ఉంటే అక్కడికి నల్గొండ అయిపోయింది. నల్గొండకు వచ్చే వరకు నల్గొండలో బీఆర్ఎస్కు 7, కాంగ్రెస్కు 5, బీజేపీ 0. ఇవి నల్గొండ వచ్చినాయి. తర్వాత వరంగల్ చూస్తే శేషన్ గన్పూర్ మళ్ళీ శ్రీహరి గెలుస్తాడంట. 44.57% కనిపిస్తుంది. అదే బీఆర్ఎస్కి వచ్చే వరకు 42.56% తాటికొండ రాజయ్య. ఇక్కడ వచ్చారు కడియం శ్రీహరి ఆల్మోస్ట్ ఒక 2% డిఫరెన్స్లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ ఆయన గెలుస్తాడు. ఆయన పార్టీ మారిండు, అయినా సరే మెయింటైన్ చేస్తున్నాడు. పాలకుర్తి చూడండి, పాలకుర్తిలో 49.61% ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంది. ఎవరు తెలుసుగా మీకు? ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి 49.61%. ఇక్కడ ఝాన్సీ రెడ్డి వాళ్ళ కోడలు యశస్విని రెడ్డి సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది. పాలకుర్తిలో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. వీళ్ళు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. సడన్గా అమెరికా నుంచి వచ్చిర్రు, ఎయిర్పోర్ట్లో నేను టికెట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి. ఝాన్సీ రెడ్డి ఆమెకి ఎన్ఆర్ఐ, ఆమెకు అసలు సభ్యత్వం లేదు, ఇండియా సిటిజన్షిప్ కాదు, అయినా ఇచ్చిర్రు. సడన్గా తీసుకుపోయి యశస్విని రెడ్డికి ఇచ్చారు. సరే గెలిచినప్పుడు చాలా హడావిడి అయింది. చూసిర్రా, 19 సంవత్సరాల అమ్మాయో 20 సంవత్సరాల అమ్మాయో పెద్ద ధీరుని ఒరగొట్టిందని. ఎట్లా తిరిగి ఆయన ధీరుడనే చెప్తున్నారు. 20 దగ్గర ధీరుడనే చెప్పిన వాళ్ళు కూడా. ఇక్కడ చూస్తే ఆయన మళ్ళీ గెలుస్తాడు. 49.61%
వీళ్ళకు వాళ్ళకు 10% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకా వ్యతిరేకత పెరుగుతుంది వాళ్ళ మీద. లోకల్ చాలా నడుస్తుంది. వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు తిరుపతి రెడ్డి అని ఆశావాడు ఉంటాడు. అంటే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా కష్టపడోళ్ళు రోజు ప్రెస్ మీట్ పెడతారు ఆయన. తర్వాత డోర్నకల్కి వచ్చే వరకు బీఆర్ఎస్ గెలుస్తా అంట 46.37%. తర్వాత 41.85% కాంగ్రెస్. తర్వాత మహబూబాబాద్లో కాంగ్రెస్ గెలుస్తుందంట 43 మురళీ నాయక్ 43.69% కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ వీక్ ఉంది 38.38 ఉన్నాడు కదా శంకర్ నాయక్, ఆయన జనాల్లో లేడు అనేది సర్వే. నర్సంపేటలో బీఆర్ఎస్ గెలుస్తుందంట 52.96%. పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గెలుస్తాడంట ఇప్పుడు ఎలక్షన్ వస్తే 52.96%. తర్వాత మాధవరెడ్డి 41.84%. ఆయన మంచి మనిషే కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఎవ్వరికి రూపాయి ఇచ్చేది రేవంత్ రెడ్డి, అంతేం కాదు. తర్వాత పర్కాల్ చూస్తే 44.63%. అక్కడ ప్రకాష్ రెడ్డి గెలుస్తా అంట, కాంగ్రెస్ గెలుస్తా అంట 48.86%. సెకండ్ ప్లేస్లో కనిపిస్తుంది బీఆర్ఎస్ 44.63%. వరంగల్ వెస్ట్ 40.5%. వరంగల్ వెస్ట్కి వచ్చే వరకు నాయని రాజేంద్ర రెడ్డి ఓడిపోతారని ఇచ్చిండ్రు. ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్ ఆయన వచ్చి వరంగల్ వెస్ట్ 40.57% కనిపిస్తుంది. 37.96%. ఎమ్మెల్యే కొంచెం స్థానికంగా ఉంటాడు, జనాలకు అందుబాటులో ఉంటాడు, బట్ ఏం చేయలేరు. ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా కాన్స్టిట్యూన్సీలో ఈ గవర్నమెంట్ ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి రూపాయి అయ్యేది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ మీద వ్యతిరేకత వాళ్ళది బాగుంటుంది. ఆయనతో ఓట్లు వచ్చినాయంటే అది ఖచ్చితంగా ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి ప్రభావమే, లేకపోతే ఆయన కూడా రాకూడదు కాంగ్రెస్కి. తర్వాత వరంగల్ ఈస్ట్ నన్నమనేని నరేందర్ 39.58% గెలుస్తుందని ఇచ్చిండ్రు. ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇక్కడ కొండా సురేఖ మినిస్టర్ 36.22%. ఇద్దరికి 3.3% కనిపిస్తుంది. నరేందర్ లోకల్నే ఉంటాడు. అక్కడ వరంగల్ హాస్పిటల్ కూడా కట్టలేకపోయింది గవర్నమెంట్. వరంగల్లో బాగుంటుంది కాంగ్రెస్ మీద, ఒక పెద్ద హాస్పిటల్ కట్టించారు లాస్ట్ గవర్నమెంట్, దాని మూల పడేసింది తీసుకుపోయి. ఇంకా డెవలప్మెంట్ కూడా అంతే ఉంది గవర్నమెంట్లో. కాబట్టి వరంగల్ ఈస్ట్ కూడా బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. వర్ధన్నపేట బాగా కనిపిస్తుంది. వర్ధన్నపేటలో 49.35% బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిండ్రు. తర్వాత 36.39% కాంగ్రెస్ గెలుస్తున్నాడు. వర్ధన్నపేటలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెసే నాగరాజు గారు, కానీ ఆయన కూడా ఏం చేయలేడు. వరంగల్లో ఎవరు చేసినా అంతే ఇంకా దాని పరిస్థితి. ఆరూరు రమేష్ బీజేపీ ఎంపీకి కూడా పోటీ చేసిండు, తర్వాత మళ్ళీ వచ్చి బీఆర్ఎస్ జాయిన్ అయ్యాడు. ఆరూరు రమేష్ గెలుస్తాడని ఇచ్చింది ఇక్కడ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ. తర్వాత భూపాలపల్లిలో చూడండి, భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డి, ఇంకో ఆయన గండ్ర సత్యనారాయణరావు, ఆయన వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే, బట్ లోకల్ చెడిపోయింది వ్యవహారం. 42.96% కాంగ్రెస్ అభ్యర్థి. తర్వాత బీఆర్ఎస్ గండ్ర వెంకటరమణారెడ్డి 47.98% కనిపిస్తుంది. ములుగులో సీతక్క గెలుస్తా అంట 49.56% కనిపిస్తుంది. బీఆర్ఎస్ 39.91% బీఆర్ఎస్ కనిపిస్తుంది. సీతక్కకు వీళ్ళకు చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్గా లేదని దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడికి వరంగల్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ 10th ఖమ్మం ఒకటే మిగిలింది. ఆ ఖమ్మం కూడా ఇప్పుడు వేసేద్దామే. తర్వాత మొత్తం వరంగల్ జిల్లా చూస్తే వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్కి 8, కాంగ్రెస్కు 4, బీజేపీ 0. తర్వాత ఖమ్మం వస్తే పినపాక ఇక్కడ స్టార్ట్ అవుతుంది. పినపాకల కాంగ్రెస్ 34.17% సెకండ్ ప్లేస్ కనిపిస్తుంది. ఇప్పుడు పినపాక ఎమ్మెల్యే ఇదంతా ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచ చేతిలో ఉంటుంది ఇదంతా, కానీ పొంగులేటే ఓడిపోయి తట్టున్నది. పరిస్థితి బాగలేదు, మాటలు ఎక్కువ పని తక్కువ. ఖమ్మంలో కాంగ్రెస్ని గెలిపించినామని పాపం చేసినామనుకుంటున్నారు వాళ్ళు. కాకపోతే బీఆర్ఎస్కు అంతకుముందు ఒకటే సీట్ వచ్చింది, తర్వాత ఒకటే సీట్ వచ్చింది. ఇప్పుడు మొన్న గెలిచిన తెల్ల వెంకటరావు భద్రాద్రి కొత్తగూడెం, ఆయన కూడా కొత్తగూడెం కాదు, ఆయన భద్రాచలం, ఆయన కూడా పోయి కాంగ్రెస్ జాయిన్ అయిపోయాడు. పినపాకల ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే 48.67% కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఉంది కదా పినపాకలో 11.57%. తర్వాత ఎమ్మెల్యే ఇప్పుడున్న వెంకటేశ్వర్లు 34.17% పినపాక. రేగా కాంతారావు గెలుస్తారని ఇచ్చిండ్రు పినపాకలో ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ 48.67%. ఆయన ఫేస్బుక్లో పోస్టులు పెడతా ఉంటాడు, రేగా అని పెడుతుంటాడు. బాగుంటాయి ఆ పోస్టులు, ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఆ లోకల్ పాలిటిక్స్ మీద పెడుతుంటాడు. ఇక్కడ పాయం వెంకటేశ్వర్లు 34.17%. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనే లీడర్ మొత్తం ఖమ్మానికి. ఆయన పరిస్థితి బాగాలేదు, చెప్తానే ఆయన విషయం ఏందో చెప్తాను మీకు. ఎల్లందు వచ్చే వరకు ఇది కూడా ఎస్టీ రిజర్వ్డ్. ఎల్లందులో కూడా బీఆర్ఎస్ గెలిచి వచ్చింది 39.68%. మరి బీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చారు వీళ్ళు, చూడాలి. తర్వాత 26.14% కాంగ్రెస్. అక్కడ ఎల్లందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు, కనకయ్య ఉన్నాడు ఇల్లందులో, బట్ 26.14% కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే 39.68% కనిపిస్తుంది. భానుత్ హరిప్రియ, ఆమె కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి బీఆర్ఎస్ జాయిన్ అయింది, బట్ ఆమె ఇప్పుడు పికప్ అయినట్టుంది. 39.68% ఇల్లేందు కాన్స్టిట్యున్సీ, ఇద్దరికి 13% డిఫరెన్స్ కనిపిస్తుంది. కొత్తగూడెం తెలుసుగా మీకు. కొత్తగూడెంలో
39.92% బీఆర్ఎస్ కనిపిస్తుంది. తర్వాత 22.51% కమ్యూనిస్ట్ పార్టీ ఆడ ఉన్నదే కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యే. తర్వాత కాంగ్రెస్ 32.88%. వీళ్ళిద్దరు కలిసే గెలిచారు కదా. ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు గెలిస్తే 33 + 22 53% అవుతుంది. వీళ్ళిద్దరు పొత్తు లేకపోతే కొత్తగూడెంలో బీఆర్ఎస్ గెలుస్తుంది. పొత్తు ఉంటే మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి 52% అవుతుంది. ఒకవేళ ఈ కమ్యూనిస్ట్ పార్టీకి బీఆర్ఎస్ కనుక పొత్తు కుదిరితే మళ్ళీ 62% కమ్యూనిస్ట్ పార్టీయో బీఆర్ఎస్ఓ గెలుస్తుంది అనమాట. ఇనివే కొత్తగూడెంలో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ డిసైడ్ చేస్తుంది. అది ఎవరే పెడతారు అనేది ఇప్పుడు ఏం చెప్పలేము. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి 22.51%, 39.92% బీఆర్ఎస్, 32.88% అశ్వరావుపేట కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిండ్రు. 49.97% అశ్వరావుపేట బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. తర్వాత 45.83% కాంగ్రెస్కి ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు అక్కడ, జారే ఆదినారాయణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడైనా. కానీ సిచ్యువేషన్ చూస్తే 45 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 49.97 50%, అదొక 46%, 4% డిఫరెన్స్ కనిపిస్తుంది అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీలో. అశ్వరావుపేటలో మచ్చ నాగేశ్వరరావు బీఆర్ఎస్కి వెళ్ళి ఉన్నాడు. అక్కడ టీడీపీ, జేఎస్పీ కానీ రకరకాలు ఉంటాయి అక్కడ. కాకపోతే ఎమ్మెల్యే మాత్రం ఓడిపోతారని ఇచ్చింది ఇక్కడ. తర్వాత భద్రాచలం తెల్ల వెంకటరావు బీఆర్ఎస్ జాయిన్ అయ్యి పోయి కాంగ్రెస్ జాయిన్ అయ్యాడు. అక్కడ కాంగ్రెస్ గెలుస్తాడు. ఇప్పుడు కూడా తెల్ల వెంకటరావు గెలుస్తాడు కాంగ్రెస్ నుంచి. 49.69% కాంగ్రెస్కి ఇచ్చిండ్రు, 44.65% బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. మిగతా బీజేపీ అవన్నీ లేవు. ఖమ్మం బీఆర్ఎస్కు 48.87% వచ్చింది. ఆయన మీద బాగా అసంతృప్తి ఖమ్మంలో. ఖమ్మం కాన్స్టిట్యున్సీ ఆయన ఎమ్మెల్యే, మినిస్టరు, కానీ బిల్డప్లు ఎక్కువ ఉన్నాయి, బిజినెస్ తక్కువ ఉన్నది ఖమ్మంలో. అదే ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ బిజినెస్ చూస్తారు మొత్తము, అందుకే బిజినెస్ తక్కువ ఉన్నట్టుంది. 87% బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 43.56% మినిస్టర్కి ఇచ్చిండ్రు. తర్వాత పాలేరు కాన్స్టిట్యున్సీ ఆయన కూడా ఓడిపోతారని ఇచ్చారు. ఆయన అంతకుముందు ఛాన్సర్ ఓడిపోయాడు. 40.69%, 51.67% పాలేరు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. తర్వాత మదిరలో కాంగ్రెస్ గెలుస్తుంది. బట్టి విక్రమార్క 48.61% ఆయనే గెలుస్తున్నాడు. 44.46% బీఆర్ఎస్ ఉంది. మొత్తం ఇద్దరికి 5% డిఫరెన్స్ ఉంది. ఆయన ఇప్పటికే చాలాసార్లు గెలిచిపోయాడు. తర్వాత వైరాకి వచ్చే వరకు 48.16% బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చిండ్రు. ఇక్కడ 40.99% కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీ కూడా కలుస్తుంది కదా, కలిస్తే 45%, అట్లా కూడా ఓడిపోతారు. వైరాకి వస్తే వైరాలో 40.99% కాంగ్రెస్, ఆయన పేరు రామ్దాస్ మాలోత్. ఇక్కడ బీఆర్ఎస్ అంతకుముందు పోటీ చేసిన అతను చనిపోయాడు, మదన్ లాల్, మరి పార్టీగా చేసినట్టున్నారు. అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి ఇక్కడ. వీళ్ళు గెలుస్తారనే దానికన్నా పార్టీ మీద తీవ్రమైన అసంతృప్తి కనబడుతుంది ఇక్కడ అధికార పార్టీ పైన. అది రిఫ్లెక్ట్ అవుతుంది. 48.16%. సత్తుపల్లిలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందంట. మట్ట రాగమయ్యి, తర్వాత అక్కడ సండ్ర వెంకటవీరయ్య ఉన్నాడు బీఆర్ఎస్, 41.86%. ఈ రెండు పార్లు చూసిన తర్వాత ఓవరాల్ కంక్లూజన్ ఏంటంటే గవర్నమెంట్ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యేల మీద వాళ్ళు ఏం పని చేస్తలేరు, వాళ్ళ మీద అసంతృప్తి ఉంది. గవర్నమెంట్ ఏం చెయ్యదని నమ్ముతున్నారు జనం. ఇప్పటికిప్పుడు కనుక ఎలక్షన్ వస్తే మేము బీఆర్ఎస్ కోటేస్తామంటున్నారు జనం. అంటే అర్థమైంది అంతే. మొత్తం టోటల్గా చూస్తే ఇప్పుడు ఖమ్మం చెప్పాలి కదా మీకు, ఖమ్మం చెప్పనే లేదు. ఖమ్మంలో టోటల్ ఎన్ని వస్తున్నాయంటే బీఆర్ఎస్కు 7, కాంగ్రెస్కు 3 ఇచ్చిర్రు. ఇది అటు ఇటు కూడా కావచ్చు. ఖమ్మంలో కొంచెం ఇప్పుడున్న జనంలో ఉన్న అసంతృప్తి రిఫ్లెక్ట్ అయింది. బట్ మొత్తం చూస్తే బీఆర్ఎస్కు 84, వాళ్ళు పెట్టిరు కదా, వాళ్ళు ట్వీట్ పెట్టిరు కదా, బీఆర్ఎస్కు 84, కాంగ్రెస్కి 22, బీజేపీకి 6, ఎంఐఎంకు 6, ఎంబీటీకి 1. ఎంఐఎం దాంట్లో ఒకటి కట్ అయ్యి ఎంబీటీకి పోతుంది. బీజేపీ 8లో చేంజెస్ ఉన్నాయి. అందులో బీజేపీకి 6 వస్తున్నాయి, బీఆర్ఎస్కి 84 వస్తున్నాయి, కాంగ్రెస్ 22కు పరిమితం అవుతుంది. దీన్ని బట్టి చూస్తే అర్థమైంది ఏంటంటే జనాలు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ 2.5 years ఇంకా టైం ఉంది. అప్పటికి కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయా పెరగవా ఇవన్నీ ఏం తెలియదు ఇంకా. ఇప్పుడున్న సిచ్యువేషన్ మాత్రమే ఇది. అయితే కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయని చెప్తారు, పెరగవని చెప్తారు, రకరకాలు ఉన్నాయి. బట్ తెలంగాణ పబ్లిక్ మూడు కనిపిస్తుంది. మినిస్టర్లు ఎంతమంది ఓడిపోతున్నారు? మినిస్టర్లు వివేక్ వెంకటస్వామి ఓడిపోతున్నాడు, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడిపోతున్నాడు, జూపల్లి కృష్ణారావు ఓడిపోతున్నాడు, కొండా సురేఖ ఓడిపోతుంది, ఇంకా సీతక్క గెలుస్తుంది, పొన్నం ప్రభాకర్ ఓడిపోతున్నాడు. తర్వాత అంతే. గెలిచే వాళ్ళు ఎవరు? ఉన్న మినిస్టర్లో గెలిచే వాళ్ళు ఎవరు? సీఎం గెలుస్తాడు, బట్టి విక్రమార్క గెలుస్తున్నాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తున్నాడు, దామోదర్ రాయలసీమ గెలుస్తున్నాడు, కోమరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తున్నాడు, శ్రీధర్ బాబు గెలుస్తున్నారు. ఇది ఓవరాల్గా సర్వే. మీ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఏంది? ఈ సర్వే మీ దగ్గర ఉన్న పరిస్థితులకు అర్థం పడుతుందా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అవి కూడా మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.